ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము ఏలయనగా, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారినెన్నటికిని కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 37వ సంకీర్తన 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయాలలో దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించండి. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన నీతి న్యాయములను జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, మీతో ఒక నిబంధనను చేసుకుంటాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చున్నదిలా, నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మీరు ప్రభువు యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని యందు భయభక్తులు మన వ్యక్తిగత జీవితంలోని మరియు మన కుటుంబ జీవితాలలోనూ గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తాయి. ప్రియులారా, నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ప్రియులారా, దావీదు తన జీవితకాలమంతా పరిశీలించి అనుభవపూర్వకముగా తెలియజేస్తున్న అద్భుతమైన మాట ఇది. ఇది విన్నప్పుడు జీవితానికి ఎంతటి భరోసానో కదా. అవును ప్రియులారా, నీతిగా జీవించిన వారు కోట్లు సంపాదించలేరేమో గాని కోట్లు పెట్టి కొందామన్న దొరకని సమాధానం మాత్రం వారిని, వారి సంతానాన్ని వెంటాడుతుంది. వారు విడవబడరు, భిక్షమెత్తరు సరికదా. వారు వేరొకరికి అప్పు ఇచ్చేవారిగా ఉంటారని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాని నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు అన్న వచనముల ప్రకారం, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరకు వచ్చి తన భర్త చనిపోయాడని అప్పులవారు తమ పిల్లలను దాసులుగా కొనిపోవడానికి వచ్చారని ఆయనకు మొరపెట్టినప్పుడు తన దగ్గరనున్న నూనె కుండతో పొరుగువారి దగ్గర తెచ్చి ఖాళీ కుండాలను నింపి ఆ నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన సొమ్ముతో వారిని బ్రతకమని చెప్పినట్టుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనము గమనించగలము. ప్రియులారా, వారి తండ్రి అప్పు చేసి చనిపోవడం బాధకరమే. అయినప్పటికీ ఆయన బిడ్డలు విడవబడలేదు, భిక్షమెత్తలేదు. అద్భుతముగా దేవుడు వారిని పోషించాడు. తల్లిదండ్రులుగా మనము నీతిమంతులుగా జీవిస్తే అది మనకే కాదు, మన బిడ్డలకు కూడా ఆశీర్వాదమే. బిడ్డలు ఆశీర్వాదకరమైన జీవితాలను జీవించాలని కోరుకొనని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. అయితే వారి ఆశీర్వాదకరమైన జీవితానికి మన నీతివంతమైన జీవితమే పునాది. ప్రియులారా, దేవుడు భయభక్తులు గలవారిని నీతి మార్గములలో అనుసరించుచు న్యాయమును జరిగించు వారిని వారి యొక్క ఆపదల నుండి విడిపిస్తాడు. ఏలయనగా, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారినెన్నటికిని కాపాడబడుదురు అన్న వచనము ప్రకారం మనము భయభక్తులతో ప్రభువును కొలుచుచు పరిశుద్ధముగా జీవించాలని ప్రభు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన భయభక్తులు గలవారిని నీతి మార్గములలో అనుసరించుచు న్యాయమును జరిగించు వారిని వారి యొక్క ఆపదలలో నుండి విడిపిస్తాడు. ప్రియులారా, మనము ఇటువంటి అనుభవము గల జీవితమును జీవించున్నామా, లేక నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్నామా అని ఒక్కసారి ఈ దినము మనలను మనమే పరిశీలించుకొని చూసుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ యొక్క పాపములను మరియు లోపములను ప్రభు ముందు ఒప్పుకొని ఆయన యొద్ద నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదములను పొందుకొనండి. అప్పుడు మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు సహాయము చేస్తాడు. అప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అన్న పరిశుద్ధ లేఖన వచనముల ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎవరైనానూ సరే ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మను చేయి విడవకుండా మీ పట్ల నీతి న్యాయములు జరిగించువాడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన భక్తులను నిత్యము కాపాడి సంరక్షిస్తాడు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ఆపదలలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మీకు సహాయము చేసి మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే సంవత్సర కాలమంతా బిడ్డలకు శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీ యొక్క ఎన్నలేని దీవెనలు పొందుటకు కావలసిన పరిశుద్ధ జీవితమును జీవించేటటువంటి కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, నిన్ను ఎల్లకాలము చూచుటకు మాకెంతో గొప్ప ఘనతో. అవును అయ్యా, మా జీవితంలో అనేక కొరతలున్నాయి. ఈరోజు మొదలుకొని అన్ని వేళలయందు మిమ్మను చూచుటకును మరియు సమృద్ధిగా ఆశీర్వాదములు మీ నుండి పొందుకొనుటకు మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, నీ యందు భయభక్తులు గలవారిని నీవు ఆపదలలో నుండి విడిపిస్తానని వాగ్దానము చేసినట్లుగానే ఈరోజు మా జీవితంలో ఉన్న ఆపదలన్నిటినీ తొలగించి మాకు సంరక్షణను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము. దేవా, నీవు ఎన్నడూ నీ భక్తులైన మమ్మలను చేయి విడవకుండా కాపాడుము. అయ్యా, నీ నామ మహిమార్థమై నీ పరిచర్య చేయుటకు నీ దివ్యమైన కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, మా పాపములను విడిచి నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లు మాలో ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ప్రతి విధమైనటువంటి అస్వస్థత నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. దేవ, ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.